కేరళం ముఖ్యమంత్రి పీఠంపై వీడని సస్పెన్స్. సీఎం పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యేగానే ఉంటారని వీడి సతీష్ అల్టిమేటం. 118 మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే ప్రమాణ స్వీకారం. విజయ్కు తేల్చి చెప్పిన తమిళనాడు గవర్నర్. 28 మందితో బీహార్ మంత్రివర్గ విస్తరణ. కేబినెట్ లో నితీష్ కుమారుడు నిశాంత్ కు చోటు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ. కరీంనగర్ లో ఉద్రిక్తత. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. తన వ్యాఖ్యలతో ఎవరిని రెచ్చగొట్టలేదన్న కౌశిక్ రెడ్డి. బీజేపీ శ్రేణులు తనపై హత్యాయత్నం చేశాయని ఆగ్రహం. గోదావరి పుష్కరాలపై కూటమి సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిర్లక్ష్యాన్ని వీడి భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలన్న మార్గాని భరత్. రాష్ట్రంలో పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం రైతులను వేధిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన హరీష్ రావు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శ. నంద్యాల జిల్లా బీరవోలులో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. అనుమానంతో భార్యను భర్తే హత్య చేశాడని నిర్ధారణ. హత్యకు సహకరించిన మరో 2 అరెస్ట్. ఖమ్మం జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతుల రాస్తారోకో. కొనుగోలు కేంద్రాల్లో మోసాలు జరుగుతున్నాయని ఆందోళన. సిద్దిపేట జిల్లా చేర్యాలలో రైతులతో కలిసి సిపిఐ నాయకుల ధర్నా. ప్రభుత్వం ధాన్యం కొనటం లేదని రోడ్డుపై బైఠాయింపు. సిద్దిపేట జిల్లా వెంకటేశ్వరపల్లి సమీపంలో డీసీఎం బోల్తా. చెలాచెదురుగా పడిన మామిడికాయలను ఎత్తుకెళ్లిన జనం. విజయనగరం జిల్లా వంగరలో అధ్వానంగా రోడ్లు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని యువకుల ఆందోళన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన ఆలయ అర్చకులు. ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. టాప్ ప్లేస్ టార్గెట్ గా బెంగళూరు వ్యూహాలు.